వేదవతి అయితే తను పూజ చేసుకుంటూ ఉంటుంది. తను అలా తులసి మాల దగ్గర పూజ చేసుకుంటూ ఉంటే ఇంతలో ఆ పైనుండి చూస్తున్న భద్రావతి ఇలా అంటూ ఉంటుంది. మమ్మల్ని ఎలా బాధ పెట్టాలో అలా బాధ పెట్టి ఇప్పుడేమో వీళ్ళు పూజలు చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రశాంతంగా ఉండి మమ్మల్ని ప్రశాంతంగా లేకుండా వాళ్ళు మమ్మల్ని ఇలా బాధ పెట్టారని చెప్పి భద్రావతి అంటూ ఉంటుంది. అది వినగానే వేదవతి అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇందులో భద్రావతి అయితే వేదవతిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. ఆ రోజు తను ఎలా వెళ్ళిపోయిందో ఈరోజు నా మేనకోడలకు కూడా అదే పరిస్థితి వచ్చేటట్టుగా చేసింది. నా మేనకోడలు నేను పెంచాను. నా మేనకోడలిది నాది పెంపకం. నా పెంపకంలో పెరిగిన నా మేనకోడల్ని తప్పుడు తావ పట్టించారు. ఇప్పుడేమో వీళ్ళు ప్రశాంతంగా ఉండి మాకు ప్రశాంతత లేకుండా చేశారని చెప్పి భద్రావతి వేదవతితో అంటూ ఉంటుంది. అది విని వేదవతి అయితే చాలా బాధపడుతూ తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే నేను నా మేనకోడలి జీవితాన్ని కాపాడాను. నా మేనకోడలికి ఎలాంటి శిక్ష పడకుండా నేను కాపాడాను. నా కొడుకుని మెడలో తాళి కట్టమని చెప్పాను. అలాంటిది వీళ్ళు నన్ను నా కుటుంబాన్ని అపార్థం చేసుకుంటున్నారని చెప్పి వేదవతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో భద్రావతి మాత్రం నా మేనకోడల్ని వీళ్ళు తప్పుడు తావు పట్టించి నా మేనకోడల్ని ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలానే బుద్ధి చెప్తాను. వాళ్ళకి బుద్ధి వచ్చినంత వరకు మేము ఇలా మౌనంగా ఉండాల్సిందే అని చెప్పి భద్రావతి అయితే అంటుంది. ఇక ఆ మాటలన్నీ భరించి వేదవతి మౌనంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.